భక్తివన్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. మనము సింహాచలం గురించి మాట్లాడుకుంటున్నాం. సింహాచలం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి నిజరూప దర్శనం గురించి చర్చించుకున్నాము. చందనం గురించి కొంత చెప్పుకున్నాం. అసలు ఈ చందనం వేరేగా ఉంటుందా, ఎలా తయారు చేస్తారు అని కనుక ఆలోచిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో మనకి దొరుకుతాయండి. అది నేను విన్నంత కన్నంత, అంటే నేను వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా అక్కడ మనకు ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి అంతా చెప్పిన విశేషాలు కూడా కొన్ని జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఆ చందనం ఎలా తయారు చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగానే కొంత ముక్కు గుడ్డ కట్టుకోవడం, పవిత్రంగా ఉండడం, కొంతమంది భక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు ఆయన. అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు తిరుపతిలో ఎలా అయితే మనకి ఆ క్యాష్ కౌంట్ చేసే దీనికి అలా కొంతమంది భక్తుల్లోంచి అప్పటికప్పుడు తీసుకుంటారో, అలాగే అప్పుడు కూడా అవసరాన్ని బట్టి దీన్ని బట్టి ఎవరైతే నిజంగా పవిత్రంగా ఇదిగా చేయాలని సంకల్పంతో అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతమందికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు కూడా చందనం తీయచ్చు. ఆ రోజంతా ముందు రోజు నుంచి అన్ని రెడీ పెట్టుకుని చందనం ఇవి తీసుకొస్తారు. ఏ చందనం పడితే ఆ చందనం వాడరండి దీనికి. దానికి ప్రత్యేకంగా జాజిపోకల అనే ఒక వెరైటీ ఉంటుంది అని విన్నాను. అయితే ఆ జాజిపోకల అనే వెరైటీ చందనం వీటిల్ని తీసుకొచ్చి దాంట్లో చెప్పుకున్నట్టుగానే 4 మాణిగలు అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క మాణిగకి 125 కిలోలు. అది ఆ రాళ్ళు మీద అక్కడ ఒక రాళ్ళు ఉంటాయి గుళ్ళో, ఆ రాళ్ళన్నిటినీ శుభ్రం చేస్తారు. ఫస్ట్ శుభ్రం చేసి బాగా కడిగి దాన్ని సమాయత్తం చేసి ఉంచి ఆ రోజు దీన్ని పవిత్ర కార్యంగా దాన్ని అరగదీస్తారు. కాబట్టి ఆ గంధం చెక్కలతో ఆ గంధం బాగా అరగదీసి ఆ పేస్ట్ లాగా వస్తుంది. నీళ్లు పోసి ఆ గంధం అంతా చేస్తుంటే ఆ పేస్ట్ని అంతా కలెక్ట్ చేసి ఆ పేస్ట్లో ఏం చేస్తారంటే మంచి సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు వేస్తారు. చాలా అద్భుతమైన వాసన, బాగుంటుంది చూడ్డానికి కూడా. చాలా పవిత్రంగా చూడంగానే స్వామివారు అందులో నిజంగానే ఆయనకు అది పూస్తారు అనే భావన రాగానే మనకు కూడా ఒకలాంటి తాదాత్మ్యత కలుగుతుంది. అంటే స్వామివారి దేహాన్ని అంటుకుని ఉండే చందనం ఎంత పవిత్రంగా, ఎంత కలర్తో, ఎంత వాసనతో చేస్తారు అనేది. సో అలా అయ్యాక అక్కడి నుంచి తలకి దీనికి గుడ్డ కడుకు ఇవన్నీ అంటే ఏంటంటే నాకు అనిపిస్తుంది అందరికీ ఎక్కువ రిలేటబుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, మనుషులు చేస్తున్న పనులతో మనము ఆ వేడిలో, సింహాచలంలో విపరీతమైన వేడి, కానీ ఆశ్చర్యంగా ఆ రోజు మటుకు అంత వేడి దీంట్లో ఉన్నా కూడా మనకు అనిపించదు. ఎందుకంటే నిజరూప దర్శనం అంటే మొత్తం ఈ చందనం కూడా తీసేస్తే స్వామి అందరూ వెళ్ళిన ఫీలింగ్ అందరికీ ఏం కలుగుతుంది, ఏం నమ్ముతారంటే స్వామి ఒరిజినల్ నిజరూప దర్శనం కాబట్టి ఆ రోజు వేడి ఇంకా ఎక్కువ ఉంటుందని. ఆ వేడి నుంచి తట్టుకోవడానికి ఈ చందనం ఇవన్నీ కూడా స్వామికి రాయడం, మనం కూడా ఆ చందనం తీసుకోవడం, స్వామివారికి సమర్పించి ఒలిచిన చందనం ఏదైతే ఉందో అది భక్తులందరికీ కూడా ఇస్తారు ఆ రోజు. అంటే అది మనం తీసుకుని స్వామివారి ప్రసాదంగా, ఎలా అయితే పసుపు అమ్మవారి గుళ్ళల్లో అమ్మవారికి రాసిన పసుపుని ప్రసాదంగా ఎలా ఇస్తారో, సంవత్సరంలో ఒకరోజు మనకు ఆ నిజరూప దర్శనం చూపించి ఆ రోజు మనకి చేసినప్పుడు మహాలయాలప్పుడు కానీ, దసరాల తర్వాత అట్లాంటప్పుడు కానీ, విశేష తిథుల్లో అలా చేసినప్పుడు మనకి ఇస్తారనమాట. ఇవన్నీ కట్టుకోవడానికి కూడా బట్ట అవన్నీ అర్థము మనకు చాలామందికి కోవిడ్ వల్ల తెలిసి ఉంటుంది. మన నుంచి వచ్చే ఎన్నో రకాల శ్వాస పీల్చేటప్పుడు వచ్చే ఇంప్యూరిటీస్, మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వచ్చే ఇంప్యూరిటీస్, ఇవన్నీ కూడా పక్కన వాళ్ళకి పడకూడదు, పక్కన తగలకూడదు అనే మనం అంత జాగ్రత్తగా ఉంటే స్వామి కోసం ఇంత ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. దాన్ని ఒక దైవకార్యంగా భావిస్తూ పూర్తిగా చక్కగా చాలా శుద్ధిగా చేయాలి. కాబట్టి తల నుంచి వెంట్రుకలు రాలి పడకుండా తలకి గుడ్డలు, అట్లాగే ముక్కు మూతి నుంచి వచ్చే సెక్రీషన్స్, చెమట అదంతా రాకుండా సరైన వస్త్రాధరణ, ఉతికిన బట్టలు, చక్కగా మడి బట్టలు అంటాం కదా, అంటే ప్యూర్గా పవిత్రంగా ఉండే బట్టలు, అలాంటి బట్టలు వస్త్రధారణ ధరించి ఈ చందనాన్ని అరగదీయడం అనే కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. అందులో చాలామంది పాల్గొంటారు. ఏడాది మొత్తం మీద 500 కిలోలు సమర్పిస్తారని తెలుసుకున్నాం. అలాగే మన గురు పౌర్ణమి రోజు ఒక 125 కిలోలు, 375 కిలోల్ని అరగదీసి మొత్తం అంతా ఈ వీటిల్లో చేస్తారు. మొదటగా ప్రహ్లాదుడు చేశారని అప్పుడు వచ్చినప్పుడు అర్చన ఈయన హిరణ్యకశిపు పుత్రుడైన ప్రహ్లాదుడు మొదటగా ఆయనకి ఇక్కడ నరసింహస్వామిని పూజించి అర్చించారని, తర్వాత పురూరవుడు పూజించారని కూడా మనం తెలుసుకున్నాం. కలియుగంలో ఎంతోమంది రాజులు, కృష్ణదేవరాయలు అనుకుంటానండి ప్రాచుర్యంలోకి తెచ్చింది అని చెప్పి విన్నాను. మరి అది నిజమా కాదా ఒకసారి మనం చూసుకోవాలి. మహామహారాజులు అక్కడ ప్రభువు సింహాచలం, విశాఖపట్నం ఇవన్నీ పాలించిన, అటువైపు ప్రాంతాల్లో పాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దీనికి విశేషమైన సేవలు చేయడము ఇవి. ఇందులో భాగంగానే కప్పస్తంభం, ఇంత చెప్పి మనం గుడి గురించి మాట్లాడుకుని కప్పస్తంభం గురించి చెప్పుకోకపోతే మనకి చాలా వెల్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే
సంతాన గోపాల స్వామి యంత్రం ఉంది అక్కడ. ఆ యంత్రం మీద ఈ కప్ప స్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. అయితే దీంట్లో విశిష్టత ఏంటంటే అది ఎక్కడుంటుంది అసలు అన్నప్పుడు గర్భగుడికి ఎడమవైపు స్తంభంలాగా ఒకటి ప్రతిష్ఠ చేసి పెట్టారు. చాలా విశేషమైన మహిమ గల స్తంభం. అంటే కప్ప స్తంభం అంటే ఏంటి అసలు అంటే కప్పము అంటే మనము ఏదైతే మనము కోరికలు కోరుకుని భగవంతుడికి మనము నివేదన చేసుకుంటామో ఆ కోరికలకి కప్పం కట్టడం అనమాట. అందుకని కప్పము అనేది కప్పస్తంభం అయింది. అంటే మనం స్వామివారికి ఎన్నో రకాల నివేదనలు అవన్నీ సమర్పించుకుంటాం. ఇప్పుడు దీనికి ప్రతీతి అసలేంటి కప్పస్తంభం కంటే సంతాన గోపాల యంత్రంపై పెట్టారు కాబట్టి చాలామంది సంతానం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ కప్పస్తంభాన్ని దర్శించుకుని భార్యాభర్తలు శుచిగా వాళ్ళు ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటారట. అంటే ఆలింగనం చేసుకుని ఆ కప్పస్తంభంకి వాళ్ళు విన్నవించుకుని ఆ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే వాళ్ళకి సంతతి కలుగుతుందని చాలా ప్రబలమైన నమ్మకం ఉంది. అలాగే చాలామందికి కూడా కలగడం జరిగింది. వాళ్ళు ఆ పేరులో కూడా అప్పన్న పేరు అటువైపు అంతా చాలామంది పెట్టుకుంటారండి. సింహాచలము, విశాఖపట్నం అటువైపు వెళ్తే పేర్లల్లో అప్పన్న, అప్పల స్వామి, అప్పలరాజు ఇట్లాంటి పేర్లు చాలామంది ఆ సింహాచల అప్పన్న గుర్తుగా ఆయన మీద ఉండే భక్తిగా వాళ్ళు ఆ పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కప్పం చెల్లించి ఆలింగనం చేసుకుంటే కోరికలు తీరుతాయి అనేది కూడా చాలా మంచి నమ్మకం ఇక్కడ. ఇవన్నీ చేయడం వల్ల ఈ కైంకర్యాలు సమర్పించడము, దర్శనం చేసుకోవడము, కప్పం కట్టడము, తర్వాత ఆలింగనం చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల సంతానం కలిగి భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయని ప్రజలకి నమ్మకము. అలా వెళ్ళినప్పుడు మన సింహాచల ఆలయం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ఎడం వైపు ఉండే కప్పస్తంభాన్ని కూడా దర్శించుకుని దాన్ని ఆలింగనం చేసుకుని దంపతులుగా వెళ్ళిన వాళ్ళము ఆలింగనం చేసుకుని మన మనసులోని కోరిక స్వామికి చెప్పుకుని, అంటే సంతానం కావాలి అంటే ఉన్న సంతానం కూడా సౌభాగ్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, తర్వాత భగవంతుడి సంతతిగా మనకు ఆయన ఈ జన్మ ఇచ్చినందుకు మనం కూడా ఈ జన్మని సార్థకం చేసుకోవాలనే కోరిక. ఎందుకంటే ఆయన సంకల్పించుకోకుండా, ఆయన మన చేయి పట్టుకుని ముందుకు నడిపించకుండా మన వల్ల ఏమీ కాదు కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో ఆ సరెండర్ అంటే ఏదైతే మనం ఆయనకి సరెండర్ అయ్యి ఆయన శక్తియుక్తుల కోసం మనం ఈ కప్పం కడుతున్నాం అనే కోరికతో కూడా చేసుకోవచ్చు. ఒట్టి సంతానం అంటే ఆ సంతానం కోసం అనే కాదు, సంతానం కలిగాక మనం ఇహానికి పరానికి కూడా మనం కట్టే కప్పం ద్వారా మనకి ఇతరత్ర మంచి జన్మలు, ఉత్తరోత్తర మంచి జన్మలు కలగాలనే కోరిక కోరుకుంటూ మనం మన యాత్ర ముగించుకుంటాం. నమస్తే.